హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన వీడియోలో నేను మీల్ మేకర్ పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చికెన్ పచ్చడికి ఏ రకంగా తీసిపోకుండా ఉంటుందండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్లో పసుపు, సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. అది వేడవుతూ ఉన్నాయండి. ఇప్పుడు 1 కప్పు మిల్ మేకర్ చిన్నవి తీసుకున్నానండి. ఒక పక్క నీళ్ళు మరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి ఒకటి పెట్టేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇంతవరకు మనం వేసేసుకొని ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. అన్నీ ఇలా వేసుకొని అన్నీ వేయించేసుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇటు నీళ్ళైతే మరిగిపోయాయండి. సో మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ వాటర్లో మనం తీసుకున్నటువంటి కప్పు మీల్ మేకర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారనివ్వాలండి. పక్కన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మసాలా దినుసులన్నీ కూడా పొడి చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వాటర్ ఒకవేళ చల్లారకపోతే ఆ వాటర్ వంపేసి మళ్ళీ చల్లనీళ్ళు పోసుకొని చూడండి ఇట్లా వాటర్ అంతా పీల్చుకొని సాఫ్ట్గా అయిపోయాయి మిల్ మేకర్ అనేది. సో ఇప్పుడు మనము ఆ వాటర్ అంతా కూడా తీసేసి అలా మొత్తం పిండేసుకొని వాటర్ అంతా కూడా వేరే ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే మిగిలిన మిల్ మేకర్ అంతా కూడా అలా వాటర్ అంతా కూడా పిండేసుకొని కొంచెం కొన్ని తీసుకొని అలా పిండేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగే ఉన్నటువంటి మొత్తం మిల్ మేకర్ కూడా చేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే మన మీల్ మేకర్ అయితే తీసుకున్నాము. వాటర్ అంతా తీసేసి చూడండి చక్క ఇట్లా సాఫ్ట్గా అయితే అయిపోయాయి వాటర్ అంతా పీల్ చేసుకొని. సో ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆ మిల్ మేకర్ని అందులో వేసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి వేసుకొని అలా మొత్తం కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, చూసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి, కలుపుకుంటూనే ఉండాలండి. కలపకపోతే అవి అడుగంటి మాడిపోతాయి. అలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కలర్ చేంజ్ అయ్యేది మనము చూసుకోవాలండి. అందులో ఉన్న వాటర్ అంతా పోయిందా లేదా, వేగాయా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇలా మనం గంట పెట్టి ఇట్లా ఒత్తినప్పుడు చూడండి ఆయిల్ ఎలా బయటకు వస్తుందో అలా వస్తే అవి అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ని పీల్చుకున్నట్టు మనకు అర్థమైపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని పక్కకు తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలా వేయించుకుంటూ కలర్ మారిపోతూ ఉంటుందండి, చూసుకుంటూ వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, అది వేసేసుకొని అదంతా కూడా చక్కగా ఆయిల్ అంతా కూడా పట్టేటట్లుగా కలుపుకుంటూ ఉండాలి. అందులోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పసుపు, ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక కారం కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నాను. అది మనకు ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుతాం కదండి, కలిపేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా మనం వేయించుకుంటాం కదా.
అప్పుడు మనము ఆ సాల్ట్ కానీ కారం కానీ మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. బాగా కారం తినేవాళ్ళు ఇంకొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా చూసుకొని ఇప్పుడు ఈ వేయించే టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అన్నీ సరిపోయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ని అందులో వేసుకొని మొత్తం అంతా కలిసేటట్లుగా ఆ మసాలా అంతా కూడా మీల్ మేకర్కి పట్టేటట్లుగా మొత్తం కలిపేసుకోవాలండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. అలా కలుపుకొని దాన్ని కూల్ చేసుకున్న తర్వాత మనం ఇందులోనికి ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇంక అట్లా మొత్తం కలిపేసుకొని చక్కగా మనం రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మిల్ మేకర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీని ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.